పెంట పెంట అయిపోయింది మాస్టర్. నవ్వుతూనే ఉన్నావు కదక్క, నీకేమన్నా ఏం జరిగిపోయింది? అది కాదండి, మొన్నటి వరకు వ్యాలంటైన్స్ డే పుణ్యమాని యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు షార్ట్స్ మొత్తం కూడా జనాలు ఇళ్లలో ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ చాక్లెట్స్ గురించే. ప్రాసెస్ ఏమో చాలా సింపుల్ గా ఉంది. అందులోనూ కావాల్సిన ఐటమ్స్ అన్ని మన ఇంట్లో కూడా ఉన్నాయి. ఇంక మనం ఆగుతామా? ఇంతలా ట్రెండ్ లో ఉన్న హోమ్ మేడ్ చాక్లెట్ నేను కూడా ట్రై చేశాను. డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కోకో పౌడర్, బెల్లం పౌడర్, బటర్ ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుని ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి ఒక చాక్లెట్ మౌల్ తీసుకుని ఇంకా ఈ మౌల్స్ లో ఫిల్ చేసేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక లేయర్ చాక్లెట్, ఇంకో లేయర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, టాప్ లేయర్ లో మళ్ళీ చాక్లెట్ వేసాను. అన్ని ఫిల్ చేశాక ఒక 4 గంటలు అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ అయితే టెంపరేచర్ బాగా తక్కువలో పెట్టుకుని ఖచ్చితంగా 4 గంటలు లేదా అంతకంటే ఎక్కువే ఉంచాలండి. మనకున్న ఆత్రానికి తొందరకి నేనైతే 2 గంటలకే బయటికి తీసేసాను. అందులోనూ డీప్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ కూడా చూసుకోలేదు, ఎక్కువగా ఉంది. అందుకే చూసారు కదా ఇక్కడ మౌల్స్ నుంచి చాక్లెట్ అయితే సరిగా రాలేదు. కూలింగ్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల బయటికి తీసిన వెంటనే కరిగిపోతున్నాయి. షేప్ అంటే రాలేదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నేను చేసిన పొరపాటు మీరు చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.